వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకే ఓటు. జై బీజేపీ, జై జై బీజేపీ నినాదాలతో ఇంటింటి ప్రచారం. కొనసాగుతున్న హోమోట్ కాస్టింగ్. ఈ నెల 27వ తేదీలోపు హోమోటింగ్ అవకాశం. కాంగ్రెస్ వారి కల్లబొల్లి మాటలను నమ్మొద్దు. మద్దూరు మండలం ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలోని బీజేపీ గ్రామ అధ్యక్షులు దూలుమీట కనకయ్య మరియు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై బీజేపీ, జై జై బీజేపీ, బీజేపీ కమలం పువ్వు గుర్తుకే ఓటేద్దామంటూ నినాదాలు చేస్తూ గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు, బీజేపీ మేనిఫెస్టో గురించి చెప్పి కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థి ఈటెల రాజేందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు అర్హులైన వారికి ఇంటి నుంచే ఓటు వేసే హోమోట్ కాస్టింగ్ కొనసాగుతోంది. అర్హులైన వారి కోసం ఈ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఫామ్ 12G దరఖాస్తు చేసుకున్న వారికి, అర్హులైన 80 ఏళ్లు దాటిన వృద్ధులకు, 40% పైబడి నడవలేని స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకు కొన్ని చోట్ల 27వ తేదీ లోపు హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోని మాదిరిగానే పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సహా బ్యాలెట్ బాక్స్ వంటి వాటితో ఓటర్ ఇంటి దగ్గరికి టీమ్ సెక్యూరిటీతో సహా వెళ్తుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12,383 మంది 80 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, 32,302 మంది అస్సలు నడవలేని స్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులు హోమ్ ఓటింగ్ సౌకర్యాలు వినియోగించుకోనున్నారు. మామూలుగా పెట్టండి, ఏం కాదు. ఇక్కడ పెట్టండి. మద్దూరు మండలం నందిపాడు లక్కయ్యపల్లి మాలలోని రాష్ట్ర మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు మహిళలు, రైతులు, యువకులు ఆటపాటలతోటి స్వాగతం పలికారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఎన్నికలప్పుడు వచ్చి మభ్యపెడుతున్న కాంగ్రెస్ వారి కల్లబొల్లి మాటలను నమ్మొద్దంటూ 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా, లేకపోతే 3 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. రోజు మీ ఇంటి ముందు ఉండే నరేందర్ రెడ్డి కావాలా, గాలి మోటార్లో తిరిగే 10 ఏళ్లకు 10 సార్లు కొడంగల్ మొహం చూడని రేవంత్ రెడ్డి కావాలా అంటూ ఆలోచించుకోవాలని అన్నారు. కేసీఆర్ ప్రజా దీవెన సభను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. 10 సంవత్సరాలు అయింది తెలంగాణ తెచ్చుకొని. ఈ 10 సంవత్సరాల్లో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలు నరేష్ తమ్ముడు చాలా బాగా చెప్పినారు. ఆ పథకాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఎందుకు ఉంటాయని కూడా చెప్పినాడు తమ్ముడు. నేను కూడా చెప్పేది ఏంటంటే ఈ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు, మన తెలంగాణ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అమ్మలంతా కూడా బాగా వినాలి. మన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ మొన్న తాండూరులో మీటింగ్ అయినప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం గారు వచ్చి ఏం చెప్పినారు, 5 గంటల కరెంటు చాలని చెప్పినారు. కానీ 24 గంటల కరెంట్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా మరి మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ కూడా మరి ఎక్కువ ధరలున్న సంగతి కూడా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం ఎలక్షన్ కాగానే 400కే మీకు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళంతా కూడా కట్టెల పొయ్యి మీద జిల్లాలో కూడా
పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గెలిచడం ఖాయం. మళ్ళా ముఖ్యమంత్రి మనకు మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు నరేందర్ రెడ్డి కూడా. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండే నరేందర్ రెడ్డి, పేదలకు అందుబాటులో ఉండే నరేందర్ రెడ్డి, ఎప్పుడు మినిస్టర్ వచ్చి నరేందర్ రెడ్డి మీ మధ్యలో ఉంటారు. కాబట్టి మరి కాంగ్రెస్ నాయకుల గురించి మీకు తెలుసు. హెలికాప్టర్లకు మాకు దొరకాలంటే కష్టం అవుతుంది. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ ఉన్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మళ్ళీ నిజంగా రావు. ఇక బీజేపీ అయితే లేదు, దాని గురించి మాట్లాడవచ్చు మనం. మరి ఏదైతే మన కేసీఆర్ గారి ప్రభుత్వము మరి ప్రజలకు ఎప్పుడుగా సేవ చేసే ప్రభుత్వం కాబట్టి మరి పేదలకు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలం మరుపాక వెంకటాపురం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు కోలాటాలతోటి, డప్పు చప్పుళ్లతోటి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది మరియు 6 గ్యారెంటీలు మేనిఫెస్టో వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇండ్లు అన్ని కూడా వీళ్ళ పెద్దల సహకారంతో ఉప్పారం గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. మన బతుకులు చూస్తుంటే ప్రస్తుతం తెలంగాణ మొత్తంలో మన మార్పాక రోడ్డు లెక్కనే ఉన్నది. మొత్తం గతుకులతోని, గుంటలతోని, గతంలో అద్దంలాగా బంగారు భవిష్యత్తు దిక్కు దూసుకుపోయే విధంగా ఉన్న తెలంగాణ నేడు భ్రష్టు పట్టిన తెలంగాణ లాగా తయారవ్వడానికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. జానారెడ్డి గారు మార్పాక గ్రామానికి గతంలో అనేక మౌలిక వసతులు కల్పించడానికి ఎంతో కృషి చేసిన వైనం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగా మన రోడ్లు కానీ, మన తాగునీరు కానీ, మన సాగునీరు కానీ, మన వరద కాలువ నీరు కానీ వీటన్నిటి గురించి కృషి చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జానారెడ్డి గారు అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. నోముల నరసింహయ్య గారు, నోముల భగత్ గారు కేవలం టిఆర్ఎస్ పార్టీ వల్ల మేనిఫెస్టోను ముందర పెట్టుకొని, డబ్బులు మూటల్ని ముందర పెట్టుకొని మందు సరఫరా చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిండ్రు తప్పితే వాళ్ళకి మన ఊరి మీద కానీ, మన ఊరు ప్రజల మీద కానీ, మన నాగార్జున సాగర్ మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదన్న విషయం తెలుస్తుంది. అది కేవలం మన మార్పాక గ్రామం వరకే పరిమితం కాదు. మొత్తం నా ఈ ఎన్నికల ప్రచారం ఘట్టంలో భాగంగా నేను తిరుగుతున్న ప్రతి ఊర్లో అభివృద్ధి అన్నది కుంటుపడ్డది. ఎక్కడ చూసినా గతుకులైన రోడ్లు, సాగునీరు సరిగ్గా లేదు, మరమ్మతులకి లోటైన మన లిఫ్ట్లు, తాగునీరు, వాటర్ ట్యాంకులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మురికి కాలువలు రిపేర్లకు నోచుకుంటున్నాయి. అదేవిధంగా ఇల్లు లేక ప్రజలు బాధపడుతున్నారు. ఈ విధంగా మొత్తం నా ప్రచార భాగంలో నేను చూసుకుంటూ ప్రతి ఒక్కరి కష్టాలు, వాళ్ళ జీవన శైలి ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తున్న నన్ను ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే వారి కష్టాలన్నిటికీ నేను తీర్చేందుకు ముందు భాగంలో ఉంటానని నేను మార్పాక గ్రామస్తులకి మాటిస్తున్నాను. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ గ్రామంలోని జరిగింది. గుమ్మలక్ష్మీపురం పంచాయతీ కొండవాడ ప్రజలకు 4 సంవత్సరాల్లో సుమారుగా 15 కోట్లు లబ్ధి పొందినందువలన జగనే ముఖ్యమంత్రి కావాలి అంటూ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి పథకం ప్రతి మహిళకు నిజాయితీగా నిక్కచ్చిగా
నేరుగా వారికి రావాల్సిన మొత్తాన్ని కూడా బదిలీ చేస్తూ వారి ముఖంలో ఆనందాన్ని నింపడం వలన అర్హులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా చక్కగా పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం స్థానిక కొండవాడ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీపీ కుంబురుక దీనమయ్య, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, సర్పంచులు సంగం బొత్తాడ గౌరీశంకర్, రజక డైరెక్టర్ గిరి మరియు జెడ్పీటీసీ రాధిక, వైసీపీ కార్యకర్తలు ఆనంద్ మరియు జగనన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆపు బాబు నాటకం ఆపు బాబు నాటకం జై జగన్ జీవన నాయకత్వం పెన్షన్ కానుక 509 మందికి గాను ద్వారా 632 మందికి గాను దయచేసి వాలంటీర్లు అందరూ రేపటి నుంచి చాలా బాగుందండి. అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయండి. మరి వాలంటీర్ వ్యవస్థ బాగుందా? అది బాగుంది. మరి అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? ఉన్నారు. పెన్షన్ వస్తుందా? వస్తుందండి బాబు. ఎవరు ఇస్తున్నారు? జగన్ అన్న. అది మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు కావాలి? జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలి. జగన్కి కావాలి మాకు. మేము ఓటు వేస్తాము. పెన్షన్ ఎంత 2750 ప్రతి నెల ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? మన చచ్చి వాళ్ళని కూడా వాళ్ళు ఇస్తున్నారు. మళ్ళీ ఎవరు సీఎం అయితే మంచిది? లేదు, జగనే మంచిది. మా అమ్మకి పెన్షన్ వస్తుంది 2750 రూపాయలు ఇస్తున్నారు. జగన్ అన్న మాకు అండగా ఉంటున్నాడు. మాకు మళ్ళీ సీఎమే కావాలి. జగన్ అన్న చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం అన్నటువంటి మహోన్నతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయానికి వెళ్ళి అక్కడ లబ్ధిదారుల తాలూకా సంక్షని లబ్ధిదారులకు చేరే సంక్షేమ పథకాలని వాళ్లకు రూపాయల నుంచి వేలు నుంచి లక్షలు చివరికి సచివాలయం పరిధిలో కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ప్రజలకు వివరిస్తున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఇది సత్యమని వివరించినప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించినప్పుడు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే మునుపటి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చేసిన సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ప్రజల సాక్ష్యంగా చూపించలేదు. కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన సమయంలో ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని సాక్ష్యంగా చూపించి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఇదంతా మీకు సంతోషంగా ఉందా? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పరిధిలో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని పరిగి వస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న సీఎం కేసీఆర్ పరిగిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. వారు మాట్లాడుతూ పరిగిలో పార్టీ గెలవక ముందు 2 సార్లు వచ్చాడు, ఎలాంటి అభివృద్ధి చేయకుండా 6 చేతుల స్వర్గం చూపించిన ముఖ్యమంత్రి అని అన్నారు. కావున దయచేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి టి రామ్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. వికారాబాద్ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయనది ఏమనగా, కేసీఆర్ అనేటువంటి మూర్ఖమైనటువంటి వ్యక్తి మొత్తం అబద్ధాలతోటి మొత్తం రాష్ట్రం వెళ్ళిండు, అవినీతిమయం చేసిండు. ఎక్కడ చూసినా అవినీతి జరుగుతూ ఉన్నది. పరిగిలో దాదాపు 2 సార్లు వచ్చిండు. గెలవక ముందు ఏదైతే ఇక్కడ పరిగిలో ఆయన పార్టీ గెలవక ముందు, ఆయన ఎమ్మెల్యే గెలవక ముందు నేను ఇక్కడికే వచ్చేసి ఒకరోజు చేరేసుకొని నేను పరిగిలనే ఉంటా అని చెప్పిండు. పరిగిల మరి ఉండుకం కాదు కదా, ఒక్కరోజు కూడా రాలేదు. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు చెప్తాడంటే అరచేతులనే స్వర్గం చూపిస్తాడు. ఇటువంటి ముఖ్యమంత్రికి తప్పకుండా తగిన శాస్తి జరగాల్సిన అవసరం ఉంది. శిశుపాలను చూసాం మనం. శిశుపాలన అనేవాడు 100 తప్పులు చేసినా వీడు దుర్మార్గుడు అన్నాం. కానీ ఈ కేసీఆర్ ఎట్లా అంటే 100 కాదు, ఒక 200 తప్పులు చేసిండు. అంటే ఇటువంటి దుర్మార్గుని ఈరోజు గోరు కట్టాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రజలందరూ కూడా గ్రహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి లేదు, దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నావు. మరి అదేవిధంగా నిరుద్యోగులకు మరి ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నావు. ఒక్కటన్నా అసలు నీ నాలుకనా
దాన్ని ఏమని అంటారా, దాన్ని తాటాకు అంటారా, దాన్ని ఏంది, అది నాలుకేనా? ఏది పడితే అది ఒక దుర్మార్గమైనటువంటి మాటలు, నీచ మాటలు, అబద్ధాలు మాట్లాడతావు. దేశంలోనే ఎవరు లేరు నీ అబద్ధాలుడు. ఈరోజు ప్రజలందరూ చైతన్యవంతమైన, నీవు ఒకటే అనుకుంటున్నావు, ఎన్ని చేసినా నేను పైసలు పెట్టి గెలుస్తా అనుకుంటున్నావు. ఈరోజు పైసలతోటి నువ్వేం చేయలేవు, నీ పైసలన్నీ ఖాళీ చేయడం ఖాయం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులన్నీ ధర్మానికి అధర్మానికి కట్టుబడి నడుస్తున్న ఎలక్షన్ ఇది. అయితే ప్రజలంతా కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రజలకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మనం ధర్మం వైపు నడవాలని చెప్పి కోరుతున్నా. మరి మన అన్నగారు రామ్మోహన్ రెడ్డి గారు 2 ఎలక్షన్లు కూడా చాలా కష్టపడ్డాడు. అయినా కానీ ఆయనకు ప్రజలందరూ కూడా ఓటమి పాలు చేయడం జరిగింది. ఈసారి దయచేసి కేసీఆర్ రేపు రాబోతున్నాడు. కేసీఆర్ రేపు వచ్చి ఈ కల్లబల్లి మాటలు చెప్పి, వానికి కత్తి లేదు, వీనికి గుండు లేదు, వీనికి అది లేదు, వీనికి సూది లేదు అని చెప్పి పబ్లిక్ని అందరినీ ప్రజలందరినీ కూడా మోసపూరితమైనటువంటి మాటలు చెప్తాడు. అట్లాంటి మాటలన్నింటిని కూడా మీరు ఎవరు కూడా నమ్మకండి. ఎందుకంటే ఈరోజు యువత పిల్లలందరూ కూడా డ్రగ్స్, మన దగ్గర ఎప్పుడు కూడా డ్రగ్స్ లేదు. పిల్లలందరూ కూడా గంజాయికి, డ్రగ్స్కు, తర్వాత తాగుడుకు వీళ్ళంతా బానిసలు అయిపోయారు. పొద్దుముక్తే బర్త్డేలు, తెల్లారితే తల్లిదండ్రులను ఇళ్ళకి పోయి, పిల్లలు తాగిపోయి ఇళ్ళకి పోయి తల్లిదండ్రులను కొట్టే దినాలు వచ్చినాయి ఈ 5 ఏళ్లలో. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక తల్లిదండ్రులకు విలువ లేకుండా పోయింది. పిల్లలందరూ కూడా వాళ్ళ మీదకి పోయి ఉల్టా పోయి తాగి నొల్లు పెట్టి ఇళ్ళల్లో వాళ్ళకు బేచేంజ్ చేస్తున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా, మనకు నాయకుడు, మంచి నాయకుడు ఉంటే వ్యవస్థ మంచిగా పోతుంది. అయితే రామ్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయశంకర్ను గెలిపించాలని బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టా పద్మారావు నాగర్ కర్నూలు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 93% ఉన్న బహుజనులు ఏకమై బహుజన యువ నాయకుడు జయశంకర్ ఏసీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని హైకోర్టు అడ్వకేట్ సామ్రాట్ వేణుగోపాల్, మోహన్ రాజు, నాయకులు నరీందర్, యాదగిరి, నరసింహ, వివేక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సార్ హైకోర్టు అడ్వకేట్ సామ్రాట్ వేణుగోపాల్ సార్ను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయశంకర్ గారిని ఇక్కడ పోటీ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు, గ్రామాలు అన్నీ కూడా తాను ఎంతో విధంగా కొంత పనిచేసి ఉన్నాడు. యువత తన వెనకాల ఉన్నట్టు ఆలోచనతోటి వారితోని ఉన్నట్టుగా పూలే అంబేద్కర్ ఆశయాలు సాధించడానికి మనుషులం పనివిధానంతో ముందుకెళ్తూ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి బీఆర్ఎస్పీ పార్టీలో తాను భాగస్వామి అయినందుకు వారిని ఎంతో తెలియజేస్తూ, అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంతో కొంత మన యొక్క బీఆర్ఎస్పీని ఈ ప్రాంతానికి పరిచయం చేయాల్సిందిగా వారిని కోరుతూ, అలాగే ప్రజలు కూడా పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. కాన్షీరామ్ గారు తన జీవితకాలం మొత్తం కూడా పూలే అంబేద్కర్ వారి యొక్క ఏదైతే జీవితకాల లక్ష్యం ఉందో దాన్ని సాధించడానికి వారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ జయశంకర్ కూడా మన బీఆర్ఎస్ పార్టీతోని, బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీతోని కూడి వారు కూడా ఈ ప్రాంతంలో చైతన్యవంతం చేసి మన పార్టీని ప్రభావితం చేసి ప్రాంతం మొత్తానికి పరిచయం చేసే విధంగా రేపు రానున్నటువంటి జరుగుతున్న ఎమ్మెల్యే ఎలక్షన్లే కాదు, రేపు రాబోయే ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్లు కూడా మన ప్రభావం అనేది తప్పకుండా బీఆర్ఎస్ ప్రభావం చూపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ గమనించి జయశంకర్ను తప్పకుండా వారికి సపోర్ట్ను అందిస్తూ, అన్ని రకాల సపోర్ట్ను, సహాయ సహకారాలను అందిస్తూ వారి గెలుపుకు వారి యొక్క నాయకత్వాన్ని బలపరచవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నాము. జై భీమ్, జై భారత్. స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్న మాజీ కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రేపు జరగబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సింహం గుర్తుపై ఓటు వేస్తున్నారని చెప్పి పోటీ చేస్తున్నారని ఆయన కొత్తూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలోను, గ్రామ పంచాయతీలోను ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారికి ప్రజలు గ్రామాల్లోని గాని మున్సిపాలిటీల్లో గాని నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఇక తను ఉన్నటువంటి సమయంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, విద్య, ఆరోగ్య, ఉపాధి, కార్మిక రిక్రూట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయం,
సోలార్ మోటార్స్, చెరువులు ఆధునీకరణ, మోడల్స్ ఏర్పాటు, పర్యాటకులకు కిన్నెరసాని టూరిజం, హోటల్స్, అలాగే శాంతి భద్రతలు, రౌడీయిజం రూపురేఖలు లేకుండా చేశారని, రోడ్డు రవాణా, మట్టి రోడ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చిన ఘనత కూడా ఆయనదేనని, అలాగే నీట్ లిస్ట్ అక్షయ పాత్ర ద్వారా కూడా పిల్లలకు అన్నం పెట్టే పథకం, అలాగే 5 రూపాయల భోజనం ఇవన్నీ కూడా తన హయాంలోనే చేశారంటూ, కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆయనే గెలిచే అవకాశం ఉందని కూడా ప్రజలు ఆప్యాయంగా తనను ఆదరిస్తూ ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇచ్చను జోరు జలగం బలగం తోడవుతారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయిగా, మరి ఎన్నికలు వస్తే మరి ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? వెంకట గారికే వేస్తాం. ఎందుకని? ఎందుకని ఆయన గెలిచినప్పుడు మాకు బైకులు ఇచ్చారు రైతు వారి. మా ఎస్సీ కాలనీలో మాకు సీసీ రోడ్డు కూడా వచ్చింది ఆయన ద్వారా. ఇక ఆయన వాడిపోవటంలో మాకు ఏమీ రాలేదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అది డబ్బులు 10 లక్షల రూపాయలు దళితులకి ఇస్తున్నారని ఇవ్వలేదు. అది పేదలకు కొన్ని వచ్చినాయిగా, దళిత బంధు ఇస్తున్నారు అన్నారుగా. అవి డబ్బులు 2 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి అసలే ఇయ్యలేదు. అంటే దళిత బంధు ఇచ్చేట వాళ్ళకి 2 లక్షలు తీసుకుంటున్నారా? లేని వాళ్ళకి అసలు ఇయ్యలేదు. ఆయన గెలిచినట్టయితే పేదలకి న్యాయం జరుగును, దళిత బంధువు కూడా వచ్చును, ఇంకా అభివృద్ధి పనులు జరుగును బాగా. మరి ఇప్పుడు ఆయనకి టికెట్ వచ్చేటట్టు లేదుగా, మరి ఆయన ఇండిపెండెంట్ గా వస్తే వేస్తారా ఓట్లు? ఆయనకే వేస్తాం. ఇండిపెండెంట్ గా వచ్చిన మొత్తం వెంకటరావుకి వేస్తారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కమలం పువ్వు గుర్తుకే ఓటు, జై బీజేపీ, జై జై బీజేపీ నినాదాలతో ఇంటింటి ప్రచారం. కొనసాగుతున్న హోమోట్ కాస్టింగ్, ఈ నెల 27వ తేదీలోపు హోమోటింగ్ అవకాశం. కాంగ్రెస్ వారి కల్లబొల్లి మాటలను నమ్మొద్దు, మద్దూరు మండలం ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.